వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచే ఆర్జీవీ ఇప్పుడు మరో వివాదాస్పద మూవీతో రాబోతున్నాడు. ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే 2 సినిమాలు రెడీ చేసి ప్రింట్లు ఇంట్లో పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇన్నాళ్లు కోర్టులో కేసుంది కాబట్టి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. రెండోసారి సెన్సార్ చేసి రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వ్యూహం మూవీకి రూట్ క్లియర్ అయింది. 16న వ్యూహం మూవీ రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్న 23కు విడుదల తేదీని మార్చారు ఆర్జీవీ. అలా ఎందుకు చేంజ్ చేశాడా అనుకుంటుండగానే వోడ్కాకు మళ్లీ పని పెట్టినట్లున్నాడు వర్మ. ట్విట్టర్లో ఓ పెద్ద పోస్ట్ రాసుకొచ్చాడు. చంద్రబాబును ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో 9 పాయింట్లు ఉంటే అన్ని పాయింట్లు 23 చుట్టే తిరుగుతాయి. అందుకే 23కి రిలీజ్ అంటూ చెప్పుకొచ్చాడు. చంద్రబాబు లక్కీ నెంబర్ 23. వైసీపీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23. 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయానని తెలుసుకున్న తేదీ 23. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23. బాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/23. వీటన్నింటినీ కలిపితే వచ్చేది 23. స్కిల్ కేసులో 2023లో కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చిన తేదీ సెప్టెంబర్ 23. చంద్రబాబు ప్రిజన్ నెంబర్ 7691. అన్నీ కలిపితే 23. సిబిఎన్ ఎన్టీఆర్ దగ్గర నుంచి లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టినరోజు 23. వ్యూహం సినిమా జగగర్జన ఈవెంట్ 23. వ్యూహం సినిమా రిలీజ్ 23 అంటూ ఆర్జీవీ రాసుకొచ్చాడు. నిజానికి ఏపీ రాజకీయాల్లో 23 అనే నెంబర్ చాలా వివాదాస్పదంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో 23 చుట్టూ జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న టీడీపీ 23 స్థానాల్లో మాత్రమే గెలిచిందని, అది 23వ తేదీన సైకిల్ పార్టీ ఓడిపోయిందని ఫ్యాన్ పార్టీ నేతలు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆ మధ్య ఇప్పుడిప్పుడే 23 నెంబర్ను ఏపీ రాజకీయం మర్చిపోతుంది అనుకుంటున్న సమయంలో 23వ తేదీ వ్యూహం సినిమా రిలీజ్ చేస్తూ 23వ దశకం అన్నట్లు ఆర్జీవీ ఓ 10 పాయింట్లు రాసుకురావడంతో నెట్టింట్లో ఆసక్తికర చర్చ మొదలైంది.